హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్ చేసే ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు, చాలా వీడియోలో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియోలు చేశాము. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ, ఇది గుంటూరు అండ్ విజయవాడ బేస్డ్గా మనం డెవలప్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు విజయవాడలో చాలా ప్రాజెక్టులు డెవలప్ చేశారండి. అదేవిధంగా అమరావతి జోన్లో కూడా రీసెంట్గా అంతకుముందు కూడా చాలా ప్రాజెక్టులు డెవలప్ చేశారు. ఇది తాడికొండ అడ్డ రోడ్ అండి, ఇది 4 రోడ్ జంక్షన్ అనమాట. ఇదేంటంటే గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది ఫర్దర్గా 6 lanes కాబోతుంది. అదేవిధంగా ఈ రోడ్ నుంచి ఇది అమరావతి తాడికొండ ఊరండి. ఇది తాడికొండ నుంచి తుళ్ళూరు వెలగపూడి రోడ్ అండి. ఇది ఇటు నుండి ఇక్కడ నుండి ఎదురుగా పొన్నికల్ రోడ్ అనమాట. సో ఈ జంక్షన్ నుంచి పొన్నికల్లు 3 కిలోమీటర్లు ఉందండి మన ప్రాజెక్టు. ఇక్కడ నుండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇదే జంక్షన్ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్లో ఉందండి. దానికి పైన వచ్చేసరికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 1500 ఎకరాలు. ఇవన్నీ బేస్ చేసుకుని చాలా చాలా డెవలప్మెంట్స్ వస్తాయండి. ఇప్పుడు మన ప్రాజెక్టు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసరికి పొన్నికల్ విలేజ్ అండి. జస్ట్ ఒక 1/2 km అవతల పొన్నికల్ విలేజ్ ఉందండి. సో ఈ రోడ్ వచ్చేసరికి సత్తెనపల్లి రోడ్ అండి. ఇది సత్తెనపల్లి రావెల నుంచి తాళ్ళూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే రోడ్ అండి. ఇది మొత్తం ఇది ఫ్యూచర్లో 100 అడుగుల రోడ్డు కాబోతుంది. ఎందుకంటే పల్నాడు డిస్టిక్ వాళ్ళకి సెక్రటరియట్ వర్క్స్ కోసం ఈ రోడ్ నుండే రావాలండి. అయితే అటు పైనుండి రావాలి కాబట్టి వీళ్ళకి ఇదే దగ్గర అవుతుంది కాబట్టి ఈ రూట్ నుండి వస్తారు. ఇది మన మెయిన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గేట్ అండి. ఇది సో ఇట్లాగానే జస్ట్ ఒక 100 మీటర్లు ఇది వేరే వాళ్ళది అనమాట. కొంచెం 100 మీటర్ల వల్ల అక్కడ నుండి మన ఆర్చ్ స్టార్ట్ అవుతుందండి. మనం పొన్నికల్ ప్రాజెక్ట్లో ఉన్నామండి. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని డెవలప్ చేసే ప్రాజెక్ట్ అని చెప్పాను కదండి. ఇది మొత్తం కూడా 75 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 1 కింద మనం 40 ఎకరాలు డెవలప్ చేస్తున్నామండి. ఇదన్నీ కూడా మొత్తం కూడా ఏంటంటే మనం ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో చేసేవన్నీ కూడా మనం డెవలప్ చేస్తాం అనమాట. ఆర్చ్ గేటు అండ్ చుట్టూరు ప్రహరీ ఇస్తామండి, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ పవర్ సిస్టమ్ కానీ, 40 feet సీసీ రోడ్లు, వాకింగ్ పాత్లు, ప్లాంటేషన్ విషయం కానీ, పార్కులు అన్నీ కూడా మనం డెవలప్ చేసిస్తామండి. బేసికల్గా మనం ఇది ఏపీ సిఐడి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది 60 లోను అప్ టు 60 లోను బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకతమైనటువంటి విషయాలు ఇక్కడే ఎందుకు తీసుకోవాలనే దాని గురించి బేసికల్గా మనకి ఇప్పుడు ఇటు తాడికొండ అడ్డ రోడ్ నుండి 3 కిలోమీటర్ల అవతల తాడికొండ ఉందండి. సో దాని అవతల ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో వెలగపూడి సెక్రటరియట్ ఉందన్నమాట. సో ఆ రోడ్ నుండి డైరెక్ట్గా ఈ తాడికొండ అడ్డ రోడ్ క్రాస్ చేసుకుంటూ సత్తెనపల్లి రోడ్ అండి. సత్తెనపల్లి రోడ్డుకి మనం పక్కనే ఉన్నమాట. సో సత్తెనపల్లికి దగ్గరలో మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అదేవిధంగా తాడికొండ విలేజ్లో ఐఆర్ఆర్ వస్తుంది అనమాట. సో ఐఆర్ఆర్కి రింగ్ రోడ్కి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉందండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి సెక్రటరియట్కి దరిదాపులుగా 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. ఇది వన్ ఆఫ్ ద రెసిడెన్షియల్ హార్ట్ అవుతుందండి ఈ క్యాపిటల్ జోన్కి. కాబట్టి ఈ ప్రాజెక్టులో మనం తీసుకోవడం వల్ల చాలా చాలా ఎప్రిషియేషన్ వచ్చే ఒక ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా చాలా ఎప్రిషియేషన్ వస్తుందండి.